హాయ్ హలో వెల్కమ్ టు అనూస్ ఆటు ఆహా తెలుగు ఛానల్. నా పేరు అనురాధ. ఆహాలో ఆటు ఆహా ప్రత్యేకం మీకోసం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ కథనంలో కూడా ఎందుకు చంపాడో చెప్పడం లేదు, కానీ ఎందుకు అంటూ ఒక తెలుగు సినిమా పార్ట్ 1 ప్రారంభంలో మిగిలిన సందేహం దాని ముగింపైన పార్ట్ 2 సృష్టిస్తున్న సంచలనం గురించి ఖచ్చితంగా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి మార్కెట్ లెక్కల్ని తిరగరాసి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఈ తెలుగు గెడ్డ మీద మన హైదరాబాద్ లో రూపుదిద్దుకుంది. ఈ సినిమా కోసం జాతీయ అంతర్జాతీయ నిపుణులు పనిచేసినా అదంతా హైదరాబాద్ వేదికగానే జరిగింది. సినిమాలో కనిపించే గ్రాండియర్ విజువల్స్, ఎత్తైన జలపాతం, భారీ యుద్ధ సన్నివేశాలు ఎక్కడో కాదు, ఇక్కడ చిత్రీకరించినవే. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలే తీర్చిదిద్దాయి. టాలీవుడ్ లో బ్రెయిన్లెస్ డైరెక్టర్లే ఎక్కువ అని బాహుబలి సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి ఒక సందర్భంలో అన్నారు. ఇక్కడున్న రిసోర్సెస్ ను తెలుసుకోలేని వారు, వాడుకోలేని వారు, ఇక్కడున్న కథలను చెప్పలేని వారు, కమర్షియల్ సినిమా పేరుతో మూసలో ఇరుక్కుపోయిన దర్శకులు నిజంగా బ్రెయిన్లెస్ దర్శకులేనేమో. బాహుబలి పేరుతో తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందినందుకు, తెలుగు గెడ్డ మీద రూపుదిద్దుకున్నందుకు కొంచెం సంతోషిద్దాం. కథ కల్పితమే అయినా బాహుబలి అసలు మూలాలు మన తెలుగు గెడ్డవే అయినందుకు గర్విద్దాం. సినిమా అనేది ఒక కళ, ఒక వ్యాపారం, వ్యాపారాత్మక కళ, కళాత్మక వ్యాపారం కూడా. వ్యాపార విలువల పెనుతాకిడికి తెలుగు సినిమా కళ తప్పింది అంటారొకరు. కథ సమాజానికి దూరమై నేల విడిచి సాము చేస్తున్నది అంటారు ఇంకొకరు. ఏది ఏమైనా ప్రజల్ని రంజింప చేయని సినిమా అసలు సినిమానే కాదు. 1932లో వచ్చిన తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద నుంచి ఇప్పుడు బాహుబలి వరకు 85 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నెన్నో ప్రేక్షకులని రంజింపచేశాయి. ఆ సందర్భాల్లో మనం వాటి గురించి మాట్లాడుకునే ఉన్నాం. కొన్ని సినిమాలను చూస్తాం, మర్చిపోతాం, కానీ కొన్ని సినిమాలని ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి సినిమాల్లో బాహుబలి ఒకటి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎక్కువ కాలం మాట్లాడుకుంటున్న సినిమా కూడా. దీన్ని ఎప్పటికైనా మర్చిపోగలమా లేదా అనేది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి మాత్రం 5 ఏళ్లుగా బాహుబలి తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. ఇది ఓ సినిమానే కదా, ఏమిటి దీని గొప్ప? నిర్మాతలైతే దీన్ని ఫ్రైడ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకున్నారు. కొందరు గొప్ప సినిమా అన్నారు. ఇందులో గొప్పేం ఉంది అని నిట్టూర్చిన వారు ఉన్నారు. నిజంగా ఈ సినిమాలో ఉన్న గొప్ప ఎంత? బాహుబలి నిజంగా గొప్ప సినిమానా? ఒకసారి వివరాల్లోకి వెళ్తే బాహుబలి సినిమా కాదు, ఒక ఈవెంట్ అంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 12 ఏళ్లకు ఓసారి పుష్కరాలు వచ్చినట్లు వచ్చిన సినిమా అంటారాయన. ప్రతి వారం 2-3 సినిమాలు వస్తాయి. బాహుబలి అలాంటిది కాదు. అంతకు ముందు సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు కూడా ఈ సినిమా చూద్దాం అని వచ్చి చూశారు. ఇన్ని కట్టడాలు ఉన్నాయి, కానీ తాజ్ మహల్ ఒకసారి చూద్దాం అనుకుంటాం కదా మనం. బాహుబలి కూడా సినిమాల్లో అలాంటి ఒక తాజ్ మహల్. ఇది ఖచ్చితంగా రాజమౌళి గ్రాండియర్ విజన్, దానికంటే ఎక్కువ ఆయన ఇంటెన్షన్ అని కూడా చెప్పారాయన. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ బాహుబలి గురించి ఓ సందర్భంలో ఏముంది అందులో, ఆ భారీ సైట్లు, గ్రాఫిక్స్, ఇది వరకు మేం ట్రిక్స్ అనేవాళ్ళం, దానికి అందమైన పేరు పెట్టి గ్రాఫిక్స్ అని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఇలాంటివి మనం ఎన్ని ఇంగ్లీష్ పిక్చర్స్లో చూడలేదు, ఎప్పుడో చూసామని చెప్పారు. చూసే ఉండొచ్చు, కానీ తెలుగు సినిమాకు మ్యాక్సిమం లిమిటేషన్ ఇంత ఉన్నప్పుడు దానిని మించి ఆలోచించడంలో రాజమౌళి ఇంటెన్షన్ కనిపిస్తుంది. సినిమా కంటెంట్ అనేది పక్కన పెడదాం, ప్రేక్షకులకు ఎంత నచ్చింది అనేది వేరే విషయం, కానీ ఆ సినిమా ఇంపాక్ట్ ముఖ్యం. కల్చర్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్ మీద ఎంతటి ప్రభావం చూపింది, ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది.
నేషనల్, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ని సంపాదించుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ కు ఓ హద్దు ఉంటుంది. మనం ఎంతైతే లిమిటేషన్ ఉంది అనుకుంటున్నామో దాన్ని అధిగమించి కూడా గొప్ప కలెక్షన్స్ తేవచ్చు అని బాహుబలి ప్రూవ్ చేసింది అని ఒక సందర్భంలో విశ్లేషించారు రామ్ గోపాల్ వర్మ. బాహుబలి సినిమా షూటింగ్ జులై 2013లో కర్నూల్ నంద్యాల రహదారిలోని రాక్ గార్డెన్స్ లో మొదలైంది. ఆగస్టు వరకు అక్కడ షూటింగ్ చేసిన తరువాత హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలైంది. మహిష్మతి రాజ్యానికి సంబంధించిన సెట్స్ ఇక్కడే వేశారు. సినిమాలో చాలా కీలక సన్నివేశాలను ఫిల్మ్ సిటీలోని ప్రత్యేక సెట్లోనే చిత్రీకరించారు. సినిమా కోసం ఫిల్మ్ సిటీలోని 20 ఎకరాల్లో ప్రత్యేకంగా జొన్న చేను వేశారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా షూటింగ్ టైం వారం రోజులకు ముందు అక్టోబర్లో కురిసిన భారీ వర్షానికి చేను అంతా పాడైపోయింది. తరువాత షెడ్యూల్ కర్నూలులో పూర్తి చేశారు. నవంబర్లో బాహుబలి షూటింగ్ కేరళలో మొదలైంది. పార్ట్ 1లో కనిపించే జలపాతానికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్ ని ఇక్కడ అత్తిరపిల్లి జలపాతం వద్ద చిత్రీకరించారు. దీనికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలను తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. డిసెంబర్లో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. జనవరి 2014లో మహిష్మతి సామ్రాజ్యం సిటీ సెంటర్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడంతో మొత్తం 100 రోజుల షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి బ్రేక్ తర్వాత మార్చి నుంచి మిగిలిన షెడ్యూల్స్ అన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగాయి. తర్వాత సత్యరాజ్ సుదీప్ల మధ్య సన్నివేశాలు గోల్కొండ కోటలో, తమన్నా, రానా, అనుష్కలు కనిపించే సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోలలో చిత్రీకరించారు. వర్షం కారణంగా ఆగిపోయిన జొన్న చేను సన్నివేశాలను చిత్రీకరించేందుకు బల్గేరియా వెళ్లారు. ధీవర, పచ్చబొట్టేసిన పాటలను రామోజీ ఫిల్మ్ సిటీ వేసిన సెట్లలోనే చిత్రీకరించారు. తరువాత మహాబలేశ్వరం షెడ్యూల్ సెప్టెంబర్లో 100 అడుగుల విగ్రహానికి సంబంధించిన సన్నివేశాలు ఆర్ఎఫ్సిలో, బల్గేరియా షెడ్యూల్ 25 రోజుల పాటు డిసెంబర్లో చిత్రీకరణ జరిగింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన 1000 గుర్రాలతో యుద్ధ సన్నివేశాలు ఆర్ఎఫ్సిలోని చిత్రీకరించారు. ఈ షూటింగ్లోని చాలా సన్నివేశాలు ఇప్పటికే మనం పార్ట్ 1లో చూసాం. అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు. బాహుబలి భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం నుంచి మొదలైంది. డబ్ వెర్షన్లలో దేశీయంగా గుర్తింపు సంపాదించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ను కూడా ఆకట్టుకుంది. గ్రాండియర్ లుక్, అంతకు ముందు తెలుగు స్క్రీన్ పై చూడని, కని విని ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్, క్యారెక్టర్స్, గెటప్స్, లుక్స్ ఇవన్నీ దానికి ప్లస్ అయ్యాయి అని అంటారు రామ్ గోపాల్ వర్మ. రుచికరమైన ఆహారం దాబాలో దొరుకుతుంది, 5 స్టార్ హోటల్లో కూడా దొరుకుతుంది. కానీ స్టార్ హోటల్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. ఆ స్టార్ హోటల్ మనదై అందులో మన ఫుడ్ సప్లై చేస్తే ఆ కిక్కే వేరు. బాహుబలి అదే చేసింది. తెలుగు సినిమా కథల్లోనూ ఇలాంటి విజువల్స్ చూపించొచ్చు అని నిరూపించింది. కాబట్టి గొప్ప సినిమానే. స్టార్ల చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమాను బాహుబలి కొత్తగా చెప్పింది. ఇందులో స్టార్ల గురించి చెప్పడానికి ఏం లేదు. బాహుబలిలో ప్రభాస్ అంటారు, కానీ ప్రభాస్ సినిమా బాహుబలి వస్తుందని ఎవ్వరూ అనలేదు. ఇదే హాలీవుడ్లో ఎప్పటి నుంచో నడుస్తోంది. హాలీవుడ్లో వచ్చిన పెద్ద సినిమాలో స్టార్స్ ఎవరు? 2012 సినిమా వచ్చింది, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్. ఇందులో ఎవరు స్టార్స్ చెప్పండి? గ్రాండియర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ సినిమాకు బ్రాండ్ తీసుకొచ్చింది. ఇండియాలో బాహుబలి కూడా అదే చేసింది. పీకే సినిమా అమీర్ ఖాన్ వల్ల ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఆయన స్టార్ ఇమేజ్ దానికి ప్లస్ అయ్యింది. బాహుబలికి స్టార్ ఇమేజ్ లేదు, బ్రాండింగ్ క్రియేట్ చేసుకుంది అన్నారు వర్మ. అది సరే, ఇంతకీ కట్టప్ప ఎందుకు చంపాడంటే ఇది మాత్రం 1000 కోట్ల ప్రశ్న. కేవలం కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణమేమిటన్న ఒకే ఒక ప్రశ్న మీదే ఇప్పుడు బాహుబలి ది కన్క్లూజన్ చేయబోయే 100 కోట్ల వ్యాపారం ఆధారపడి ఉన్నదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి ది బిగినింగ్ విడుదలైనప్పటి నుంచి తెలుగు వారినే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఈ చిత్ర యూనిట్ ని
పలు సందర్భాల్లో పాత్రికేయులు కూడా ఈ ప్రశ్నను అడిగారు. దానికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. మీరు గమనించారో లేదో, బాహుబలి 2 పోస్టర్లలో, ట్రైలర్లలో ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది. అదే WKKB. ఇంతకీ దీని అర్థం ఏమిటో తెలుసా? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ట్రైలర్ లో కూడా BGM లో అక్కడక్కడ వై 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 అంటూ బిగ్గరగా అరవడం వినే ఉంటారు. ఆ వై అర్థం కూడా ఎందుకు చంపాడనే. దీని గురించి రాజమౌళిని అడిగినప్పుడు నేను చంపమన్నాను కాబట్టి కట్టప్ప బాహుబలిని చంపాడు అని సెలవిచ్చారు. ఇక రానాని అడిగితే సెట్ లో ప్రతి ఒక్కరికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసు. రాజమౌళికి మొదటి నుంచి కథపై చాలా స్పష్టత ఉన్నది. చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి సినిమా పూర్తి కథ చెప్పారు. సినిమా కథను ఇప్పటికిప్పుడే రాస్తూ తీస్తున్నది కాదు అని అన్నారు. ఇక సత్యరాజన్ అడిగితే నిర్మాత డబ్బులిచ్చాడు, రాజమౌళి చంపమన్నాడు, అందుకే చంపేశాను, లేకపోతే నా డార్లింగ్ ప్రభాస్ ను ఎందుకు చంపుకుంటాను, మిర్చి నుంచి మా మధ్యన అనుబంధం ఉంటే అంటాడాయన. ఇక విజయేంద్ర ప్రసాద్ అడిగితే బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకోవాలి, బ్రతికి ఉండొచ్చు కదా అన్నారు. ఇక తమన్నా అడిగితే బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు నేను అక్కడ లేను, పక్కన ఇంకెవరైనా ఉండి ఉంటారని కూడా అనుకోను అంది. బాహుబలి చిత్రం విజయం విషయంగా రాజమౌళి అసలు దర్శకుడా బిజినెస్ మ్యానా అని ఆలోచించాల్సింది. ఐడియాలేం కోడి పిల్లలు కాదు పౌల్ట్రీలో పొదగడానికి. అచ్చమైన ఐడియా అంతర్మథనం నుంచే రావాలి. పుడమిలోంచి గడ్డిపోచ పుట్టుకొచ్చినట్లు ఆలోచనని చీల్చుకుని బయటికి రావాలి. అయితే ఆ అంతర్మథనానికో కార్ఖానా కావాలి. రాజమౌళికి అలాంటి కార్ఖానా ఏమైనా ఉందా? లేకపోతే ఏంటి, ఆయన సినిమా దర్శకుడా, పెద్ద బిజినెస్ మ్యానా? 100 కోట్లు అప్పటి వరకు వసూలు చేయని తెలుగు సినిమా 100 కాదు అంతకు మించి వసూలు చేస్తదని ఆయన ఏ కార్ఖానాలో కూర్చుని ఆలోచించాడు? రాజమౌళి చేయి తిరిగిన రచయిత కాదు, కథ రాసుకోడు, డైలాగులు రాయడు, షూటింగ్ అంతా కెమెరామ్యాన్ చూసుకుంటాడు. మరి ఈయన చేసిందేమిటి? ఆయనకి తెలిసింది ఒక్కటే, ఏది ఎక్కడ ఎంత అవసరం, ఏది ఎంత కలపాలో ఆయనకు బాగా తెలుసు. తెర ముందు కూర్చున్న ప్రేక్షకుణ్ణి కథల్లోకి తీసుకెళ్లేవాడే మంచి దర్శకుడు అంటాడు అకిరా కురోసావా. దీనిని రాజమౌళి బాగా వంట పట్టించుకున్నట్టున్నాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, బెస్ట్ స్క్రీన్ ప్లే అంటే ఏమిటి అంటే ఎంగేజింగ్ అని ఒక్క మాటలో చెప్పాడు. ఎస్, ప్రేక్షకులతో ఎంగేజ్ అవ్వడం రాజమౌళికి బాగా తెలుసు. కథలోకి తీసుకెళ్లడమే కాదు, కూర్చోబెట్టి ఓ ట్విస్ట్ పెట్టి ఏండ్లకు ఏండ్లు ఎదురు చూయించడం కూడా ఆయనకి బాగా తెలుసు. ఈసారి ఇంటర్వెల్ వరకే సినిమా చూపించాడు. ఆఫ్టర్ ద బ్రేక్ కన్క్లూజన్ ఇప్పుడు పార్ట్ 2గా చూస్తున్నాం. లాంగ్ బ్రేక్. ఈ బ్రేక్లో ఎంత బిజినెస్, కామిక్స్, వీడియో గేమ్స్, VR ఎక్స్పీరియన్సెస్, 4K, కార్డ్బోర్డ్స్, ఇలాంటి ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. ట్రిక్స్ బిజినెస్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు ప్రొడక్ట్, కంటెంట్, గేమ్ ప్లాన్ కూడా ఉండాలి. దర్శకుడిగా రాజమౌళి ప్రొడక్ట్ మాత్రమే కాదు, ఆయన బిజినెస్ మైండ్ కూడా ప్రభావితం చూపిందని చెప్పొచ్చు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ రుచేంటో తెలుగు ప్రేక్షకులకు మగధీర, ఈగా సినిమాలతోనే చూపించిన రాజమౌళి బాహుబలితో సినిమా టెక్నాలజీని మరో మెట్టు ఎక్కించాడు. బాహుబలి ది కన్క్లూషన్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు వర్చువల్ రియాలిటీని ఉపయోగించాడు. రేడియంట్ టెక్నాలజీ గ్రూప్తో కలిసి సినిమా కోసం 360 డిగ్రీల కోణంలో చూసేలా 2 వీడియోలను రూపొందించారు. బాహుబలి సెట్లోనే ఉన్న అనుభూతి కలిగించేలా బాహుబలి సెట్ ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళ్లేలా స్వాడ్ ఆఫ్ బాహుబలిని తీశారు. బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలను కూడా 360 డిగ్రీల వీడియోలో యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారతదేశ సినీ చరిత్రలో ఓ కార్యక్రమాన్ని వర్చువల్ రియాలిటీతో ప్రత్యక్ష ప్రసారం చేయటం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా బాహుబలి టైమ్ లైన్ ని ఒకసారి చూస్తే ఫిబ్రవరి 2011లో ప్రభాస్ తో ఒక భారీ చిత్రం తీయనున్నట్టు దర్శకుడు SS రాజమౌళి ప్రకటన. ఇక జనవరి 2013లో సినిమా పేరు బాహుబలిగా ప్రకటన. 6 జూలై 2013 కర్నూలులోని రాక్ గార్డెన్స్ లో సినిమా చిత్రీకరణ ప్రారంభం. ఇక దాదాపు 160 కోట్ల బడ్జెట్తో మొదటి భాగం పూర్తి. తరువాత సినిమా కోసం దాదాపు 15,000 స్కెచ్లు గీశారు. ఇక దాదాపు 5,000 VFX షాట్స్ ని ఉపయోగించారు.
ఇక మే 2015లో బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల. 1 జూన్ 2015లో సినిమా బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ విడుదల. 13 జూన్ 2015లో బాహుబలి ద బిగినింగ్ పాటలు విడుదల. 27 జూన్ 2015న కొచ్చిలో మలయాళ వెర్షన్ పాటలు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా పోస్టర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. 51,598.21 స్క్వేర్ ఫీట్లలో ఈ పోస్టర్ ఏర్పాటు. ఇక 19 జూలై 2015లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 స్క్రీన్లపై సినిమా విడుదల. తెలుగులో 1,600 స్క్రీన్లు, హిందీలో 1,500 స్క్రీన్లు, తమిళంలో 350, మలయాళంలో 225 స్క్రీన్లు. ఇక ఆ సమయంలో తెలుగు రాష్ట్రంలోని 95% థియేటర్లలో బాహుబలి సినిమానే ప్రదర్శితమైంది. ఇక వసూళ్ల విషయానికి వస్తే బాహుబలి ద బిగినింగ్ సాధించిన మొత్తం వసూళ్లు 650 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది. అప్పటిదాకా ఏ భారతీయ సినిమా మొదటి రోజులోనే ఇంత కలెక్షన్ సాధించలేదు. మొదటి వారంలో 250 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 650 కోట్లు వసూళ్లు సాధించింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. అమెరికాన్ చిత్రాలు పీకే 792 కోట్లు, దంగల్ 730 కోట్లు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇక బాహుబలి 2 టైమ్లైన్ విషయానికి వస్తే 17 డిసెంబర్ 2015లో రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి ది కన్క్లూషన్ చిత్రీకరణ ప్రారంభం. దాదాపు 250 కోట్లతో బాహుబలి 2వ భాగాన్ని తెరకెక్కించారు. 22 అక్టోబర్ 2016లో బాహుబలి ది కన్క్లూషన్ మోషన్ పోస్టర్ విడుదల. తరువాత 16 మార్చ్ 2017లో బాహుబలి ది కన్క్లూషన్ ట్రైలర్ విడుదల. యూట్యూబ్లో విడుదలైన 6 గంటల్లోనే 1 కోటి వ్యూస్, 24 గంటల్లోనే 3.60 కోట్ల వ్యూస్. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా ట్రైలర్కు ఇన్ని వ్యూస్ దక్కలేదు. 26 మార్చ్ 2017లో ప్రీ రిలీజ్ వేడుకలతో పాటు బాహుబలి ది కన్క్లూజన్ పాటలు విడుదల. 28 ఏప్రిల్ 2017న బాహుబలి ది కన్క్లూజన్ విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 6,500 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేశారు. ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్లలో ఒకేసారి రిలీజ్ కాలేదు. ఇక 4K రెజల్యూషన్ లో విడుదలవుతున్న మొట్టమొదటి భారతీయ సినిమా ఇది. ఇందుకోసం అనేక థియేటర్లలోని ప్రొజెక్టర్లను ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేశారు. ఇక వసూళ్ల రికార్డుల విషయానికి వస్తే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం ఇది. 650 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి ఏకైక దక్షిణ భారత సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా. ప్రీ రిలీజ్ రికార్డ్ బాహుబలి 2 విడుదలకు ముందే రికార్డు కలెక్షన్లను సాధించింది. శాటిలైట్ థియేటర్ హక్కుల కోసం ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసింది. 100 ఏళ్ల సినిమా చరిత్రపై BBC తీసిన డాక్యుమెంటరీలో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ఏకైక సినిమా బాహుబలి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. స్టే ట్యూన్ విత్ అనూస్ A2 AHA తెలుగు ఛానల్. బై బై.